నెక్స్ట్ మనం హైదరాబాద్ చూద్దాం. బీసీ ఉద్యమాన్ని రాజకీయాలకి అతీతంగా చేయబోతున్నామని మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే ఎంపీ పదవికి రాజీనామా చేశానన్నారు. ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా బీసీలకి న్యాయం జరగాలన్నారు. వివిధ పద్ధతుల్లో ఉద్యమాలు చేస్తామని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదన్నారు. చట్టసభల్లో 50% సీట్లు బీసీలకి ఇచ్చే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని బీసీలకు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు ఇప్పటి వరకు ఆర్ కృష్ణయ్యతో కలుపుకుంటే 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య కంటే ముందు మోపుదేవి వెంకటరమణతో పాటు మస్తాన్ రావు ప్రస్తుతం వాళ్ళిద్దరూ రాజీనామా చేసినప్పుడు అంత చర్చనీయాంశం కాలేదు. కానీ ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభ పదవికి ప్రస్తుతం ఆశ్చర్యంతో పాటు మరొకవైపు రాజ్యసభకి రాజీనామా చేసిన తర్వాత ఆశ్చర్యంతో పాటు కొంత వ్యతిరేకత కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మరొక రాజ్యసభకు సంబంధించి మరొక 4 సంవత్సరాల పాటు సమయం ఉన్నప్పటికీ ఆయన బీసీల కోసం నేను రాజ్యసభ పదవిని వదులుకుంటున్నాను, అందుకే రాజ్యసభకి రాజీనామా చేస్తున్నాను అంటూ కూడా ఆయన బీసీ భవన్లో, విద్యానగర్లో ఉన్నటువంటి బీసీ భవన్లో మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలి, ముఖ్యంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి అంశం కేంద్రంగా దేశవ్యాప్తంగా కూడా బీసీలకి న్యాయం చేయడానికి ఉద్యమాన్ని చేపడుతున్న తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఉద్యమం జరిగిందో బీసీల కోసం, బీసీ కులగణన కోసం దేశవ్యాప్తంగా జరగాలంటే ఆ స్థాయిలో ఉద్యమం చేపట్టాలి. కాబట్టి దానికోసమే నేను నా పదవికి రాజీనామా చేస్తున్నా అంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీసీలకు ఆర్ కృష్ణయ్య బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ముందు నుంచి కూడా పోరాటం చేస్తూ వస్తున్నారు. బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కానీ, ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు బీసీ హాస్టల్స్ సంబంధించినటువంటి అంశంలో కూడా పోరాటం చేయడం జరిగింది. బీసీలకి న్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన దీనిపైన ఉద్యమం చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినప్పుడు బీసీలకు సరైనటువంటి న్యాయాన్ని జగన్ చేస్తున్నారు కాబట్టి నేను ఆ పార్టీలో చేరాను, రాజ్యసభ స్థానంలో ఉంటూనే నేను బీసీల కోసం అండగా ఉంటూ పోరాటం చేస్తానంటూ చెప్పినటువంటి నేత ప్రస్తుతం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రస్తుతం ఆయన బీసీల కోసం ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. విడతల వారీగా ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి దేశవ్యాప్తంగా కూడా బీసీల కోసం ఉద్యమాన్ని చేపడతాం. దీంట్లో బీసీలంతా కూడా ఐక్యం కావాలి, ప్రతి ఒక్కరూ దీంట్లో ఐక్యమై బీసీలకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా రిజర్వేషన్లు కానీ వేరే అంశాల్లో కూడా న్యాయం జరిగే వరకు కూడా ప్రతి ఒక్కరూ ఉద్యమాన్ని చేపట్టాలంటూ కూడా ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరొక వైపు మరొక కోణం కూడా వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా రాజ్యసభ స్థానానికి కావాలనే ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఎందుకంటే ఒకవైపు బీజేపీ పార్టీలో చేరుతున్నారనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే నేషనల్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆర్ కృష్ణయ్య ఆశిస్తున్నారు. అందుకోసమే ఆయన రాజీనామా చేశారు. మరికొద్ది రోజుల్లోనే బీజేపీలో చేరతారనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకవైపు ఈరోజు నైట్ రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీ మల్లు రవితో పాటు మాజీ ఎంపీ విహెచ్తో పాటు తీర్మాన్ మల్లన్న కూడా ఆయన నివాసానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరాలి, కాంగ్రెస్ పార్టీలో చేరితేనే బీసీలకు సరైనటువంటి న్యాయం జరుగుతుందనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. మీరు మీ కార్యకర్తలతో, మీ శ్రేణులతో నిర్ణయించుకున్న తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా మీ ఆలోచనతోనే దేశవ్యాప్తంగా కులగణన చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య దగ్గర ఈ 3 నేతలు ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన అడుగులు ఎటువైపు వేస్తారన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే బీజేపీ వైపు వేస్తారా, లేక కాంగ్రెస్ వైపు వేస్తారా, లేదా మరొక కొత్త పార్టీని ఆయన స్థాపిస్తారా, లేక బీసీ ఉద్యమాలకే పరిమితమై బీసీల కోసం పోరాటం చేస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది.